ఏం పేరు? నా పేరు సమ్మక్క. సమ్మక్క మంచిగా దేవత పేరు దేవుని పేరే నా పేరు. మీ అమ్మ నాయన పెట్టిన పేరా లేకపోతే నువ్వు మార్చుకున్నావా? అప్పుడు పెట్టింది. మీ కూర్చోనికి పీట గీట ఏం లేదా? అమ్మో మంచిగా పీట గీట వేస్తుంది. ముద్దుగా ముచ్చట పెడదాము. మూలికల గురించి అడుగుదాం. మూలికల గురించి అడిగి మూలికల చెట్ల కిరియలు ఇవి. ఇంత దిష్టి ఫేమస్ అంటే కదా ఈడ. ఇంత దిష్టి నదర కళ నీడ ఇంత పిల్లలకు పెద్దలకు గాలి గీలి తలగకుండా కట్టుకుంటూ పోతాం ఇక్కడ. ఎన్నేళ్ళకి వెళ్ళి చేస్తున్నావు? ఇప్పుడు నేను చేయబట్ట 20 ఏళ్ళు కాబట్టి. 20 ఏళ్ళు నా పెళ్ళి అయినాక 10-15 సంవత్సరాలకు చేసిన ఈ బేరం. అప్పుడు నుంచి చేసుకున్నా. ఎంత అమ్ముతావు రోజు? ఎట్లా అమ్ముతావు? ఇక చెట్లు అది బేరం అయినంత 100 రూపాయలు కడతాం, 50 రూపాయలు కడతాం. చెట్ల కిరియ పిల్లలకు పెద్దలకు మంచిది. నరదిష్టి కడతాం. కట్టుకుంటే మంచిగా అవుతుందా? మంచిగా అవుతుంది. మా చెయ్యి అట్టాడిదమ్మా, మా చెయ్యి అట్టాడిది. మాది కొయ్యోళ్ళం. మా చేతికుంట కట్టుకుంటే అరకతి బరకతి ఉంటది. డ్యూటీలు రాని వాళ్ళకు అట్లా ఏమైనా కడతారా? వాళ్ళకు కూడా కడతాం కానీ కొంచెం మంచిగా ఉంటే కడతాం. వాళ్ళకు కూడా కొంచెం 10 రూపాయలు మాకు కూడా కావాలి, వాళ్ళకు కూడా మంచిది కావాలి. అట్లా మంచిది అయితేనే కదా అన్నిటికి ఇచ్చేది మనం. అవన్నీ చెట్ల కిరియలే, మొత్తం అన్ని చెట్లే. చెట్లకి చెట్లు కదా అవి జిగురాసులో ఉడతాయి. అది కస్తూరికాయ అంటారు దాన్ని. అది పిల్లేడుగు, పిట్టకాలు, రాంబోనం, రాగాముస, తెల్లంపల్లి. మరి జాతర నడిచినాక ఎట్లా? ఇక జాతర నడిచినాక ఏం చేస్తాం మేము? చెట్ల పొడి తిరిగి పండ్లు ఫలాలు తింటాం. మారడగాయ, టుంకి పండ్లు, ఇరికి పండ్లు అట్లా ఆడుకొని తినుకుంటా ఇంకా బతకాల్సిందే మేము ఇక్కడ. జాతర నడిచినాక వేరే జాతరలలో పోతాం, కొన్ని జాతరలలో పోతాం. పోయి వచ్చి మళ్ళీ ఇక్కడనే అడక తింటాం. ఇక్కడనే చెట్ల పొడి అడక తినాల్సి. ఇక 2 ఏళ్ళకు జాతర ఉన్నప్పుడే మంచిగా. మళ్ళీ జాతర మాకు పండుగ. జాతర ఉన్నప్పుడే మాకు పండుగ. ఒక పొద్దులు మీరన్నట్టు దర్శనం చేసుకుంటారు. దర్శనం చేసుకున్నాకనే మేము ఇవన్నీ చెట్లు పెట్టుకుంటాం. మొదలు మంచిగా దర్శనం చేసుకుని అన్ని మొక్కినాకనే మేము చేసుకుంటాం. రోజు మొక్కుతారు సమ్మక్కకి. మాకు ఎప్పుడు సమ్మక్క మా దగ్గరనే కూడా మేము ఎప్పుడు పొద్దున్న లేస్తే సమ్మక్కకే మొక్కుతాం. సారలమ్మ సమ్మక్కకు, తల్లి దంపన్నకు మొక్కుతాం. ఇప్పుడు మంది ఎట్లా వస్తారు మళ్ళీ? జాతర చాలా అవుతారు మంది. ఇప్పుడు జాతర ఉన్నప్పుడు ఎట్లా? ఫుల్ పబ్లిక్. ఈ జనం పట్టరు ఈడ. వస్తూనే ఉంటారు. ఏడ చూడు గిరాకీ, ఫుల్ ఎక్కడ చూడు గిరాకీ. మీరు ఈడనే పుట్టి పెరిగిరావా? మేము మాకు పుట్టుడే ఇక్కడ ఇక్కడ. ఇప్పుడు ఈడ గజం అందరికి 8,000 9,000 అట్లుంది కదా. మరి మీ గిట అదే రేట్ ఇస్తారా? మీకు ఏమన్నా? మాకు ఏం లేదమ్మా, ఉట్టిగానే కూర్చుంటాం. మీకు ఉత్తిగానే కూర్చుంటుంది. ఇక కాబట్టి ఇక్కడనే పుట్టి పెరిగారు కాబట్టి ఇక అమ్ముకున్నంత అమ్ముకుని ఇచ్చేదంతా ఇస్తారు అంతే. వాళ్ళు పల్లీలు కొందామని ఆపిరు. మరి పల్లీలు అన్న దాని ఎట్లా నడుస్తుందో చూద్దాం పాండ్రి. అన్నా ఏం పేరు? నా పేరు రమేష్. ఎన్ని ఏళ్ళ నుంచి చేస్తున్నావు ఈ దందా? 4 సంవత్సరాలు. 4 ఏళ్ళు ఇండే చేస్తావా? ఎట్లా నడుస్తుంది మళ్ళా? గిరాకీ నడుస్తుంది. ఎట్లా ఇస్తావన్నా ఒక కప్పు? అది 20 రూపాయలు. ఓ అమ్మో, గిన్నె ఎన్ని అని పడితే అన్న? 20 రూపాయలు అని పడుతుంది. పల్లీలు కింటా వచ్చి 100 రూపాయలు పడుతుంది. అందుగురించి ఎడ కొనుక్కొస్తారు ఈ పల్లీలు? ఎడ కొనుక్కొస్తారు? ఇవి ఏడ తీసుకొస్తారు? మంచిగా ఉన్నాయా? తినొచ్చునా? తినాలి. ఎడ పట్టుకొస్తావు ఇవి? మేమా వరంగల్ మార్కెట్ లో తీసుకొస్తాం. బాగున్నాయి. ఎట్లా రోజు ఎప్పుడప్పుడు ఉడకబెడతావా లేకపోతే? ఎప్పుడే ఫ్రెష్ అయిపోతుంటాయి. ఏడు ఉడకబెట్టుకొస్తావు మళ్ళీ ఇవి? ఇక్కడ బస్ స్టాండ్ ఉంది కదా మేడం, దాని సైడ్ ఉంటాం. ఇప్పుడు ఈ ఒక్క రోజులు ఇవన్నీ అమ్ముడు పోతాయి అన్న? అమ్ముడు పోతాయి. ఎట్లా మళ్ళీ గిరాకీ ఎట్లా నడుస్తుంది? ఇంకా జాతర చాలా మంది ఏమో దాని ఏం నడుస్తలే అంటారు. నీది ఎట్లా నడుస్తుంది? దాని ఏం నడుస్తా మామూలుగా పబ్లిక్ ఏం లేరు. జాతరలో అయితే మస్తు ఉంటారు, గిరాకీ బాగుంటారు. జాతర అప్పుడు రోజుకి ఎంత అమ్ముతావా అన్న? రోజుకి వచ్చి 20-40-30 కప్పులు అమ్ముతావా? రోజుకి వచ్చి ఒక 15,000 20,000 అమ్ముతా జాతరకి. ఉత్తప్పుడు మామూలుగా 2,000 3,000 అమ్ముతారు. రోజు 15,000 అమ్ముతావు జాతర అప్పుడు? అప్పుడు బాగా గిరాకీ అవుతుంది. మరి జాతర వచ్చినాక ఎక్కడ పోతావు? మా ఊరు వెళ్ళిపోతాం, ఆంధ్ర అటు వెళ్ళిపోతారు. జాతర ఉన్నప్పుడే ఇడికి వస్తారు. అవును. ఇక పసుపు కుంకుమ అమ్మటానికి ఒక అమ్మ కూర్చుంది, మళ్ళీ అమ్మటానికి పోదాము. అమ్మా ఏం పేరు? అంజమ్మ. ఎట్లా అమ్ముతావు ఇవి? ఎట్లా ఇస్తావు? ఎట్లా అమ్ముతావు? 10 రూపాయల కోటి, 150 కోటి, 100 రూపాయల కోటి. మరి కుంకుమ ఎట్లా పెడతావు? 10 రూపాయలది, 5 రూపాయలది, 20. కొంటురా? మంచిగా అవుతుందా మళ్ళీ గిరాకీ? ఇవాళనే పెట్టి ఇక ఎవ్వరిని చూడు దంద మంచిగా అయితేలే బిడ్డ అని చెప్తారు. మళ్ళీ దంద ఎట్లా ఇట్లా ఎందుకు? మంది బాగానే వస్తారు, బాగా వచ్చి వీళ్ళు కొనే మంది కాదురా. ఆ దేశం ఏవి కొన్నా పసుపు కుంకుమ కొనడానికి ఆలోచన లేరు కదమ్మా. కొనరు వాళ్ళు. అమ్మకు పెట్టేదే ఈ పసుపు కుంకుమ. వచ్చేటోళ్ళే కొంటారు, వాళ్ళే కొంటారు.
ఎవరైనా కానీ వీళ్ళు ఇప్పుడు ఈ వచ్చేటోళ్ళు ఉట్టేటోళ్ళే ఆ దేవుని మొక్కలు తీసి ఇంత తింటారు చప్పలేకపోతారు ఇక 20 రూపాయలు 10 రూపాయలు కుంకుమ గిడ కొనుక్కోరు. కొనరు ఎవరో వెనకటి పెద్ద మనుషులు 10 రూపాయలు ఇచ్చి ఇట్లానే పెద్దోళ్ళు ముసలోళ్ళు గాలిగిలు కొను రేము తైతనం పోతుంది అంటే గాలిగిలు కొంటారు. దేవుని దగ్గరకు వచ్చి కొనుక్కోపోవాలి అని కొంటపోతారు. కానీ ఈ వయసు వాళ్ళకు ఇది పట్టించుకోరు. ఈ సుధర్ వాళ్ళు ఇక్కడిక్కడ వాళ్ళకు కొనరు. అక్కడ వాళ్ళు ఆదేశ పనులు వస్తేనే అన్ని అయినా వాళ్ళకైనా చెట్టులకైనా చేసేటోళ్ళకైనా. మరి ఫోటోలు ఈ కుంకుమ అంటే కాబట్టి గుర్తుగా ఫోటో కొనుక్కుంటారు. ఒక్కడు కొనుక్కుంటే 10 ఏళ్ళు దాచిపెట్టుకుంటారు వాళ్ళు. ఇక అక్కడ ఎట్లయితే మళ్ళీ దాని ఎట్లా నడుస్తుంది? మనం నడవదు కానీ ఇక వాళ్ళకి ఆ దేశ పనులు వస్తేనే అంటే ఈ దేశ పనులు కొంటలే అంటున్నారు. ఆ దేశ పనులు వస్తేనే వాళ్ళకన్నా ఇచ్చేదానికన్నా చేసేదానికన్నా 60 డజను ఇట్లా కొనుక్కొని పోతారు వాళ్ళు. ఎట్లా అమ్ముతావు? ఎట్లా ఇస్తావు? ఒక్కొక్కటి పెద్ద చిన్న అన్ని ఒకటే రేటా? 100 రూపాయలు ఒకటి 200 100 ఇట్లా ఫోటో బట్టి రేటు. రోజుకి ఎంత? ఇప్పుడు ఎంత అమ్ముతున్నావు? రోజుకి ఎంత అమ్ముతున్నావు? ఇంకా ఇయ్యాలనే పెట్టినరా? ఇయ్యాలనే పెట్టినావా? జాతర అప్పుడు ఎట్లా అమ్ముతావు? జాతర అప్పుడు అమ్ముతావు 2000 3000 1000 ఇట్లా. ఎన్నేళ్ళ నుంచి చేస్తున్నావు నువ్వు? నేను 50 ఏళ్ళ కంచె. 50 ఏళ్ళ నుంచి ఫోటోలు అమ్ముతున్నావా? ఇంత కుంకుమ పెట్టుకోవచ్చు నన్ను అసలు ఏం లేదు. ఇగో అమ్మతా నేనైతే కుంకుమ తీసుకొని పెట్టుకుంటున్నా. ఇక పోయేస్తాం అలా. ఇక అందరు నడుచుకొని వస్తాయి. ఎట్లా అవుతుంది జాతర. చూసావా కుంకుమ పెట్టుకోగా నా ముఖంలో కాలు వచ్చిందట అవ్వటుంది. గిట్లనే పోయేస్తాం అలా. ఇగో ఇక్కడ కోడి సాఫ్ చేస్తున్నాడు, చూద్దాం దాన్ని. నాకేం పేరే? నరేందర్. మంచి యూత్ పేరు పెట్టుకున్నావులే. ఎట్లా నడుస్తుంది దాన్ని? ఎట్లా నడుస్తుంది అలా? పర్లేదు మంచిగా నడుస్తుంది. ఎట్లా రోజు ఎంత అమ్ముతున్నావు? ఎన్ని కోళ్ళు అమ్ముడు పోతాయి? రోజు 30 కోళ్ళు అమ్ముడు పోతాయి. రోజు 30 కోళ్ళు అమ్ముడు పోతాయిలే. ఎట్లా కోసిస్తే ఎట్లా కోసిస్తావు? కోడిని బట్టి ఉంటది. అంటే కోడి కూడా అమ్మేసి ఇచ్చేస్తావా లేకపోతే నువ్వు? ఎక్కడ ఉన్న వాళ్ళు కూడా కొయ్యదోర్లు ఇక్కడికి వస్తారు. మా జాతర అయినాక ఎవరి ఇళ్ళకి వాళ్ళు ఎట్లా మరి మీరు పైసలు ఎట్లా తీసుకుంటారు? తీసుకుంటాం. ఇచ్చే వాళ్ళు 50 100 ఇస్తారు, మూలికలు ఇస్తుంటాం అంతే. అంటే మనం డిమాండ్ చేస్తారా? డిమాండ్ ఏముండదు. ఇచ్చిన కాడిగా వాళ్ళ మనసు మొక్కుబడే వ్యక్తి. జాతర చాలా ఎట్లుంటది? అమ్మ దయ ఎట్లుంటది? ఏం బాగుంటది, అందరు బాగుంటారు. పిల్ల తల్లి ఒరి కాబట్టి ఎక్కడ అన్న మీకు జాతర అయిపోయినాక మీకు ఉపాధి ఎట్లా మరి? జాతర ఉన్న రోజులంటే మంది ఇక్కడ వచ్చిపోతుంటారు కదా, జాతర అయిపోయినాక ఎట్లా? ఆ ఊర్లు తిరుగుతాం. అప్పుడప్పుడు ఇచ్చేవాళ్ళు మీలాంటి వాళ్ళు ఉంటారు కదా, దొరలు, పెద్ద పెద్ద దొరలు ఇచ్చేవాళ్ళు 100 50 ఇస్తారు. నమ్ముతారా మళ్ళా? అందరు కొంతమంది మూఢనమ్మకాలే గివేంది నమ్మకం. అది నమ్మకం. నమ్మే వాళ్ళు నమ్ముతారు, నమ్మకం వాళ్ళు నమ్మరు. దేవుని సాయం. మీరు వాళ్ళ దగ్గరకు పోతారు లేకపోతే ఆలయ ఇట్లా ఇప్పుడు తోపండి ఊరు తిరుగుతుంటాం. మీలాంటి వాళ్ళు ఫోన్ చేసి పిలుస్తాం. పల్లెటూరులో పోతుంటాం. ఓకే. ఇగో మనతోని పోలీస్ సార్లు ఉన్నారు. మళ్ళీ బందోబస్తు ఎట్లా పెట్టిరు ఏంది అన్ని సార్లు అడుగుదాం. సార్ ఏం పేరు సార్? సంసారం. ఎట్లుంది మరి బందోబస్తు ఎట్లా చేసిరు? సార్ పోయిందట అలా పెద్ద సార్ నమస్తే పెట్టిండు. చెప్పండి సార్. ఇక్కడ బందోబస్తు అంతా మేడారం జాతర బాగా జనం కూడా బాగా వస్తున్నారు. మీకు ఎన్నేళ్ళ నుంచి డ్యూటీ? ఎప్పటికి ఇన్నే పడుతుందా డ్యూటీ? మేము 10 రోజుల నుంచి వచ్చినాం. 4 రోజుల నుంచి 10 రోజులు రిలీఫ్. ఎట్లుంది ఇప్పుడు అరావిడ? ఎట్లుంది అంగం? ఎట్లుంది? మళ్ళీ బాగా వస్తారా? జనం బాగా వస్తున్నారు. మరి జాతర చాలా ఇంకెట్లా వస్తారు? జాతర అప్పుడు బాగా వస్తున్నాము. మొత్తం 19వ తారీఖు నుంచి బాగా జనం వస్తారు. ఏమన్నా కష్టాలు ఏమైనా అనిపిస్తున్నాయి సార్? మరి మీకు తిండి నీళ్ళు అంత బ్రహ్మాండం. మరి మీ వసతి ఎట్లా సౌలత్ ఏడా అనుకుంటారు? బాగుంది. మరి పెద్ద పెద్ద లోలన్న వచ్చి పోయారా ఇప్పటిదాకా? సీతక్క కాకపోతే ఇంకా వేరే లోలన్నా ఇంకా వాళ్ళు రాలేదు. ఇక మరి జాతర ఇప్పుడు ఉన్నంత బలగమే ఉంటుందా లేకపోతే జాతర సాయంత్రం ఇంకా మంది వస్తారా? పోలీసు వాళ్ళు ఇంకా మస్తు మంది వస్తారు. ఇంకొస్తారా? బాగా వస్తారు. 19వ తారీఖు నుంచి మంచి బాగా